ప్రభుత్వాల అలసత్వం ఫలితంగా నిర్వీర్యమైన గ్రంథాలయ వ్యవస్థ పునర్వికాస ఉద్యమానికి శ్రీకాకుళంలో శ్రీకారం జరిగింది. శ్రీకాకుళం ఎన్జీఓ హోంలో శనివారం ఉదయం అరసం రాష్ట్ర అధ్యక్ష వర్గ సభ్యులు నల్లి ధర్మారావు అధ్యక్షతన జరిగిన ఉద్యమ ప్రారంభోత్సవానికి అరసం జాతీయ అధ్యక్షులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పాలకులు దేవాలయాలపై ఉన్న శ్రద్ధ గ్రంథాలయాలపై చూపటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏనాడో చెప్పిన సత్యాన్ని లక్ష్మీనారాయణ ఉటంకించారు. ఆలయాలు యాచకుల్ని పెంచుతాయని, గ్రంథాలయాలు మేధావుల్ని పెంచుతాయని అన్న సత్యాన్ని గుర్తు చేశారు. మేధావులు పెరిగితే ప్రభుత్వాలను ప్రశ్నించే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. కనుక ప్రభుత్వాలు గ్రంథాలయాల అభివృద్ధి పట్ల ఉద్దేశపూర్వకంగా చిన్నచూపు చూస్తున్నాయనే అనుమానం కలుగుతుందన్నారు. విద్యా సంస్థల అధినేత జామి భీమశంకర్రావు, గురజాడ అధ్యయన పీఠం అధ్యక్షురాలు పత్తి సుమతి, బూర్జ మండల ఉపాధ్యక్షులు బుడుమూరు సూర్యారావు, సిపిఐ పట్టణ కార్యదర్శి టి తిరుపతిరావు, అరసం జిల్లా కార్యదర్శి చింతాడ కృష్ణారావు, విశ్రాంత ఇంజనీర్ బిఏ మోహన్ రావు, ఇస్కఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎంవి మల్లేశ్వరరావు, జీవి నాగభూషణ్ రావు, పాలకొండ డివిజన్ గ్రంథాలయ ఉద్యమ నాయకులు సుబ్బా, నానాజీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమాన్ని బతికించడానికి ఉన్న అందరూ కూడా మంచి అభిప్రాయాలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి. అసలు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. నేను చాలా ఘనంగా సత్కరించాలనుకున్నాను. అప్పలనాయుడు గారు, కృష్ణారావు గారు అయితే ఆయన దూరంగా ఉన్నా నేను వస్తాను, ఆయనకి ఏదో మనం తగిన తొలిసారి వస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకి. ఆయన అభ్యుదయ భారతదేశ అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి ఈరోజు ఒక దీపదారి మా పెనుగొండ లక్ష్మీనారాయణ గారు. ఆయన రావడం అనేది చాలా సంతోషం. అలాగే మా శరత్చంద్ర జ్యోతిశ్రీ గారు, ఆయన పేరు అంత అందంగా ఉంటుంది. ఆయన అంటే నా పేరెంట్ వేసినటువంటి అలా ఒల్లూరు శివప్రసాద్ గారు ఈరోజు గ్రంథాలయ ఉద్యమానికి పునర్వికాస ఉద్యమానికి ఆయన పెద్ద బాధ్యత తీసుకున్నారు.